దుర్గం చెరువును హైదరాబాద్ ల్యాండ్ మార్క్ గా చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిండ్రు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను తొలగించడానికి ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ కింద సిటీలో మల్టీలెవెల్ ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాస్ రోడ్లను రాష్ట్ర సర్కార్ చేపడుతుందన్నారు. వచ్చే ఏడాదిలోపు ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. అన్నిటికన్నా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది మొత్తం జీహెచ్ఎంసీలో నిర్మాణ క్రమంలో. అదే రకంగా ప్రజలు కొత్తగా కేంద్రీకృతం అవుతున్న ప్రాంతాల్లో వెస్ట్ జోన్ ఒకటి. ఈ వెస్ట్ జోన్ లో అతి ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే ఈ ఐటీ కారిడార్ ఉన్నదో ప్రాంతం మొత్తంలో కూడా రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో ఎస్ఆర్డీపీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఎల్బీ నగర్ లో కావచ్చు, అదే రకంగా ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఎస్ఆర్డీపీ 18 జంక్షన్లు జరుగుతూ ఉన్నాయి. కొన్నేమో కోర్టు కేసుల్లో టెండర్ అయినప్పటికీ ఎన్జీటీలో ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లన్నీ కూడా ఎన్జీటీలో మరి తుది తీర్పు కోసం వాటి కోసం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. అవసరాలకు తగ్గట్టుగా మన ప్రణాళికలు ఉండాలని చెప్పి ఏదైతే ఆదేశించారో వారి ఆలోచనల నుంచి వచ్చిన మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమమే ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్. రోడ్ నెంబర్ 36 ఏదైతే ఈ రోజు విపరీతమైన ట్రాఫిక్ తో మరి విపరీతమైన డెన్సిటీతో ఇబ్బంది పడతా ఉందో దానికి ప్యారలల్ గా ఈ దుర్గం చెరువు మీద 184 కోట్ల రూపాయలతో ఒక అందమైన సస్పెన్షన్ బ్రిడ్జ్ హైదరాబాద్ మహానగరానికి ఒక మంచి ల్యాండ్ మార్క్ మాదిరిగా దీన్ని యాడ్ చేసే విధంగా ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ని ఈ రోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. నిజానికి అగ్రిమెంట్ పీరియడ్ 18 నెలలు ఉంది. ఐ రిక్వెస్ట్ ఎల్ఎన్టీ టు కంప్లీట్ దిస్ ఇన్ రికార్డ్ టైం. I know you have time until next December. కాకపోతే అవకాశం ఉంటే మరి వచ్చే సంవత్సరం in about 12 to 14 months if you can complete this, it will be a record time. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మంచి ప్రణాళికబద్ధంగా పనిచేసి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని, వచ్చే సంవత్సరం మరి ప్రజలకు ఈ సౌకర్యం అందాలని మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం.